హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ టర్మ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు కేవలం 3 రోజుల్లో రూ. 11,000 చిల్లర ఏ విధంగా సంపాదించానో నేను మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించాలంటే అనేక రకాల మార్గాలున్నాయి. అందులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. 2024 ఆన్వర్డ్స్ ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో డెఫినిట్‌గా మీకొక మంచి ఇన్‌కమ్ సోర్స్‌గా మారబోతుంది. మీరు సిన్సియర్‌గా ఈ కంపెనీలో వర్క్ చేయడం మొదలుపెడితే. అండ్ గుడ్ న్యూస్ ఏందంటే, రేపు కంపెనీలో జరగబోతున్నటువంటి గ్రాండ్ లాంచ్ మీటింగ్‌కి నేను కూడా వెళ్ళబోతున్నాను. ఉత్తరాఖండ్‌లో కంపెనీ లాంచ్ అవ్వబోతుంది. ఆల్రెడీ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. దీనికి దాదాపుగా 3 పోర్టల్స్‌లో 3 కైండ్ ఆఫ్ కేటగరీస్‌లో కంపెనీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. సో, కాబట్టి చాలా పెద్ద బిజినెస్‌నైతే ఎక్స్‌పాండ్ చేయబోతుంది 2024 ఆన్వర్డ్స్. బట్ మనం ఈ కంపెనీలో మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే. అయితే ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా లైవ్‌లో నా అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి నేను మీకు చూపిస్తాననమాట. సో, డెఫినిట్‌గా మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే మీకు వీడియో ఎండింగ్‌లో మీకొచ్చే కొన్ని డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేస్తూ, నాలాగే మీరు కూడా ఎలా సంపాదించొచ్చో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్‌గా నేనొక యూట్యూబర్‌ని. ఇప్పుడు నేను జెడ్‌పే అనే కంపెనీలో జెడ్‌పే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. జెడ్ బజార్ ఆన్‌లైన్ షాపింగ్ అని చెప్పేసి మనకిదొక న్యూ ప్రాజెక్ట్ అనమాట కంపెనీలో. సో, ఇది కంపెనీ చెప్తున్నాను కదా! 3 కేటగరీ ఆఫ్ బిజినెస్ అయితే కంపెనీ స్టార్ట్ అయిపోతుంది. అందులో జెడ్ బజార్ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఒకటి. మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో ఎలాగైతే ఉన్నాయో, ఈ జెడ్ బజార్ అనేది కూడా ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ అనమాట. మనకు అతి తక్కువ రేట్‌లో ఇక్కడ మనకి పర్చేస్ చేస్తూ ప్రొడక్ట్స్‌ని డబ్బులు కూడా వెనక్కి మళ్ళీ సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను మీకు నా అకౌంట్‌లో మీకు లాగిన్ అయ్యి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే చూడండి. నేను జెడ్‌పే అనేటువంటి కంపెనీలో ఇంతవరకు ఎంత సంపాదించుకున్నానో ఇక్కడ మీరు చూడొచ్చు. టోటల్ ఇన్‌కమ్ వచ్చేసరికి రూ. 11,732 అన్నమాట. నేను జెడ్‌పే కంపెనీలో వర్క్ స్టార్ట్ చేసి కేవలం 3 రోజులు అవుతుందండి. ఈ 3 రోజులకు నేను సంపాదించిన ఇన్‌కమ్ ఎంతంటే రూ. 11,732 అయితే నేను ఎర్న్ చేయడం జరిగిందన్నమాట. ఈ ఒక్క రోజున ఇన్‌కమ్ చూడండి. టుడే ఇన్‌కమ్ వచ్చేసరికి రూ. 1,851 అయితే ఇక్కడ మీరు గమనించొచ్చు. అంటే మీరు కూడా ఒక రోజుకి రూ. 1000 నుంచి అన్‌లిమిటెడ్‌గా మీరు ఎంత కావాలంటే అంత సంపాదించవచ్చు. నేను కేవలం 3 రోజుల్లోనే రూ. 11,732 సంపాదించానంటే కంపెనీలో ఎంత డెప్త్ ఉందో మీకు అర్థమైపోవచ్చు. అయితే మీలో చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తాయి. ఈ వీడియోని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, ఈ కంపెనీ గురించి నేను మీకు చెప్పిన తర్వాత మీ డౌట్స్ కూడా నేను మేజర్‌గా క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. ఈ జెడ్‌పే అనే కంపెనీలో నేను ఈ రూ. 11,732 ఏదైతే ఉందో అది నేను కంప్లీట్‌గా క్యాష్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 2 రకాల విత్‌డ్రాస్ ఉంటాయి. ఒకటి త్రూ బ్యాంక్‌కి విత్‌డ్రా పెట్టుకోవచ్చు. లేదా మనం ఈ కంపెనీలో మనం సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనం మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్‌కి యూజ్ చేసుకొని మనం క్యాష్ చేసుకోవచ్చనమాట. కాబట్టి నేనైతే న్యూ అకౌంట్ యాక్టివేషన్ కోసం కంప్లీట్ అమౌంట్ మొత్తం వాడేశాను నేను. సో, నేను బ్యాంక్‌కి విత్‌డ్రా పెట్టలేదు. అలా పెట్టకపోవడం వల్ల నాకు మళ్ళీ ఎక్స్‌ట్రా 5% అయితే నాకు సేవ్ అయిందనమాట. అందుకని నేను బ్యాంక్‌కి విత్‌డ్రా పెట్టలేదు. నేను సర్వీసెస్‌కి అయితే అమౌంట్ అయితే వాడేశాను. కంప్లీట్‌గా రూ. 11,732 నేను క్యాష్ అయితే చేసుకోవడం జరిగింది. మరి మీరు కూడా ఈ జెడ్‌పే కంపెనీలో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఆల్రెడీ దీని మీద కంప్లీట్ బిజినెస్ ప్లాన్ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ ప్లాన్ వీడియో అయితే ఉందో అది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంచుతాను. ఒకసారి మీరు వెళ్లి చూడండి. ఈ వీడియోలో నేను మీకు కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేస్తాననమాట. ఆల్రెడీ మీరు ఒకవేళ జెడ్‌పే గురించి నేను ప్రీవియస్‌గా పెట్టిన మీరు వీడియో పూర్తిగా చూసున్నట్లయితే ఈ వీడియోని మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడితో స్టాప్ చేసేయండి. వెంటనే మీరు జెడ్‌పే బిజినెస్‌ని స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు జెడ్‌పేలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా యొక్క రిఫరల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయంగానే మీకు మీ యొక్క పేరు, మొబైల్ నంబరు, అలాగే ఈమెయిల్ ఐడీ, నెక్స్ట్ పాస్వర్డ్, అలాగే టీపిన్ ఈ 3 డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. సో, వాటన్నిటిని పర్ఫెక్ట్‌గా ఇవ్వండి. ఏదైతే కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఉంటుంది, అలాగే టీపిన్ ఉంటుంది. ఈ రెండిటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఒక దగ్గర నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు యూజర్ ఐడీ వచ్చేస్తుందన్నమాట. సో, యూజర్ ఐడీ అంటే మీ మొబైల్ నంబర్ లేదా జెడ్‌పేకి సంబంధించిన మళ్ళీ ఒక సెపరేట్‌గా ఒక ఐడీ ఉంటుంది. మీకు జెడ్‌పేలో ఐడీ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్యూర్‌లీ బిజినెస్ ఆపర్చునిటీ. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో, మీకు కంపెనీ ఐడీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. కాబట్టి 100% జెన్యూన్. అండ్ ఇక్కడ మీకు యాప్‌లోనే మీకు కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. నేను యాప్‌లోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఆహ్
నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కింద మోర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి కంపెనీ డాక్యుమెంట్స్ అని కనబడుతుంది కదా, అబౌట్ అస్ అని పేజ్ కింద. సో కంపెనీ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే నాకు కంపెనీకి సంబంధించిన కంప్లీట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకు కనబడతాయి. లైక్ పాన్ కార్డ్ కానివ్వండి, ఎంసీ సర్టిఫికేట్ కానివ్వండి, ఉద్యమ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇలా ప్రతిదీ మనకైతే ఇక్కడ మనకి కనబడతాయి అనమాట. ఇక్కడ జెడ్పే అనేది ఏదైతే కంపెనీ ఉందో ఇది ఒకటి జెడ్ బజార్ ఒకటి, అలాగే జెడ్ ప్రో క్లాసెస్ ఒకటి, అంటే మనకి క్లాసెస్ కూడా దీంట్లో చెప్తారనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్కి అయితే మనకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మీరు గమనించవచ్చు. ఓకే, సో మీకు కంపెనీ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా యాప్లోనే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు కంపెనీలో మీ ప్లాన్ పీడిఎఫ్ కూడా చూడొచ్చు. కంపెనీకి సంబంధించిన ఫుల్ బిజినెస్ ప్లాన్ అయితే ఉందో అది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మూల క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్లాన్ పీడిఎఫ్ అండ్ వీడియో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూడండి జెడ్పే ఫుల్ ప్లాన్ పీడిఎఫ్ అని ఉంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ప్లాన్ అయితే మీరు చూడొచ్చు అనమాట. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, ఎందుకంటే న్యూ యూజర్స్ కోసం అనమాట. ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ దీంట్లో కంప్లీట్లీ ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు బోనస్ వచ్చేసరికి మనకి రూ. 599 మీకు బోనస్ వ్యాలెట్ యాడ్ అవుతుంది. ఇక్కడ మాకు చూడండి నాకు రూ. 581 ఉంది. అంటే రూ. 599 నాకు రిమైనింగ్ ఏదైతే ఉందో రూ. 18 అయితే నేను క్యాష్ కింద కన్వర్ట్ చేసుకొని బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సో రూ. 599 ఏదైతే ఫ్రీగా వచ్చిన మీకు మనీ ఉందో అది మీకు ఇన్స్టంట్ గా బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ కాదు. మీరు జెడ్పేకి సంబంధించినటువంటి సర్వీసెస్ యూజ్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క రూపాయి కట్ అవుతూ మీకు ఇన్కమ్ వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పేలో ఏముంటాయంటే సింపుల్గా ఇందులో మనీ ఎలా సంపాదించుకోవచ్చు అంటే రీఛార్జ్ చేసి సంపాదించుకోవచ్చు డబ్బులు. ఐ మీన్ మొబైల్ రీఛార్జ్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫాస్టాగ్ రీఛార్జ్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, గ్యాస్ సిలిండర్ బిల్ని పే చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, వాటర్ బిల్ని పే చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, లోన్ రీపేమెంట్ కానివ్వండి, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, అలాగే క్రెడిట్ స్కోర్ సంబంధించినటువంటి ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసిఐసి క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు, ఇలా చదువుకుంటూ పోతే ట్రావెల్ అండ్ బుకింగ్స్ లో మనకి ఉంది. అఫిలియేట్ సర్వీస్ అనమాట, లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అయితే మనకి ఇక్కడ లభించడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ మనకి ఈ ప్రతి సర్వీసెస్ ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లోనే మీకు వీడియోస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు కంపెనీయే ట్రైనింగ్ ఇస్తూ, కంపెనీ మీకు డబ్బులు ఏ విధంగా సంపాదించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కంపెనీయే మీకు కంప్లీట్ హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దానితో పాటుగా కంపెనీ చేస్తున్న వీడియోస్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా నేను జెడ్పే ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉంటే మాత్రం జెడ్పేకి సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కూడా నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మీకు జెడ్పేలో బిజినెస్ ఏ విధంగా చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ఫ్యూచర్. అలాగే షాపింగ్ పోర్టల్స్ కానివ్వండి, ఈ బుక్ లైబ్రరీ కానివ్వండి, ఇలా చాలా రకాల సర్వీసెస్ ని మనం చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత దీంట్లో మనకి 2 కైండ్ ఆఫ్ మెంబర్షిప్ ప్లాన్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి రూ. 599. ఆల్రెడీ మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఎందుకు కంపెనీ మీకు రూ. 599 మీకు వ్యాలెట్లో యాడ్ చేసింది. సో కాబట్టి మీ డబ్బులు మీ దగ్గరే ఉన్నట్లు. సో ఇంకొక రూ. 599 పెట్టుకొని మీరు ఫస్ట్ అకౌంట్ ఐడి యాక్టివేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సింపుల్గా చెప్తాను. ఒక రీఛార్జ్ చేశారు మీకు, మీ ఫ్రెండ్కో లేకపోతే మీ అమ్మకో నాన్నగారికో లేకపోతే ఇంకెవరికో మీరు ఒక రీఛార్జ్ చేశారు. ఆ రీఛార్జ్కి మీకు వచ్చే కమిషన్ ఎంతంటే ఫ్రీ అకౌంట్లో కేవలం రూ. 2 మాత్రమే. అదే మీరు కనుక వన్స్ మెంబర్షిప్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 7% వస్తుంది. అది మీరు రూ. 100 రీఛార్జ్ చేస్తే రూ. 7 పైగా వస్తుంది. అదే మీరు 200, 300 రీఛార్జ్ చేస్తే మీకు దాదాపుగా 20, 30, 40, 50 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఫ్రీ అకౌంట్‌కి ఉన్న మెంబర్షిప్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మోస్ట్లీ ఎవరికైతే సిన్సియర్‌గా డబ్బులు సంపాదించాలనుకుంటారో, ఇందాక నేను చెప్పించాను కదా, కేవలం 3 రోజుల్లో రూ. 11,000 సంపాదించానని చెప్పేసి. సో నాలాగా ఎవరికైతే సీరియస్‌గా ఉంటదో వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి. రూ. 599 అనేది జస్ట్ మనం ఒక రోజు బిర్యానీకైనా ఖర్చండి. మన ఫ్రెండ్స్‌తో మనం బయటకి పార్టీకెళ్తే ఒక గంట సేపు ఖర్చు పెట్టేసిన ఖర్చండి. మరి మన లైఫ్ కోసం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని, మన మొబైల్ ఫోన్‌లో వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించడానికి కేవలం రూ. 599 మనం వెచ్చించలేమా అండి? వెచ్చించగలం. కాకపోతే మీకు డౌట్ ఉంటుంది. కంపెనీ ఉంటుందా? ఊడుతుందా? పోతుందా? ఇలాంటి కంపెనీస్ చాలా వచ్చున్నాయి, పోయున్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్ అయితే మీకు రావడం సహజమే. ప్రస్తుత రోజుల్లో కొన్ని వందల, వేల కంపెనీస్ వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. బట్ జెడ్‌పే అనే కంపెనీ అయితే ఉంది. ఇది కంప్లీట్‌లీ రీచార్జ్ బేస్డ్ సర్వీసెస్, అలాగే ఆధార్, పాన్ కార్డ్ సర్వీసెస్, ఇలా మనం సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ.
మీకు అర్థమైందా? మనం సర్వీస్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి కంపెనీ లాంగ్ టర్మ్ అయితే రన్ అవుతుంది. రేపు కంపెనీలో జరగబోతున్నటువంటి మీటింగ్‌కి కూడా నేను వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మనం సర్వీస్ చేస్తున్నాం ఈ కంపెనీలో. అంటే త్రూ దిస్ కంపెనీ మనం సర్వీస్ చేస్తున్నాం. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఐసీ ఏజెంట్ ఉన్నాడనుకుందాం. ఒక ఎల్ఐసీ ఏజెంట్ ఉన్నాడనుకుందాం. ఇప్పుడు ఎల్ఐసీ కంపెనీ పర్మనెంట్‌గా ఉంటుంది. ఎల్ఐసీ ఏజెంట్స్ కొన్ని వందల, వేల, లక్షల మంది ఉన్నారు. అయితే అందరూ ఒకే రకంగా సంపాదిస్తారా? సంపాదించరు. ఎవరు సర్వీస్ బాగుంటే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్నెట్ సెంటర్ ఉంది. మన ఏరియాలో ఇంటర్నెట్ సెంటర్‌లు చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఇంటర్నెట్ సర్వీస్‌కి ఒక్కొక్క రకంగా ఇన్‌కమ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కస్టమర్ సర్వీస్ అనేది చాలా బావుంటుంది. కస్టమర్ సర్వీస్ బాగున్న దగ్గర ఇన్‌కమ్ ఎక్కువుంటుంది వాళ్ళకి. కస్టమర్ సర్వీస్ బాగోలేని దగ్గర ఇన్‌కమ్ తక్కువుంటుంది. ఇక్కడ కూడా మనం చేస్తున్నటువంటి ఏదైతే జెడ్‌పే ద్వారా మనం చేస్తున్నటువంటి బిజినెస్ ఉందో ఇది కంప్లీట్‌లీ ప్యూర్ సర్వీస్ బేస్డ్ బిజినెస్ అన్నమాట. సో, కాబట్టి మనం ఎంత బాగా సర్వీస్ ఇవ్వగలిగితే, మనం ఎంత బాగా మన యొక్క బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఎంత బాగా మనం మార్కెటింగ్ చేయగలిగితే అంత ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటాం. సో, కాబట్టి కంపెనీ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఎందుకంటే మన ద్వారా కంపెనీ సంపాదించుకుంటుంది. ఇక్కడ మన ద్వారా కంపెనీ సంపాదించుకుంటుంది. కంపెనీ ద్వారా మనం సంపాదించుకుంటున్నాం. కాబట్టి డెఫినిట్‌గా కంపెనీ లాంగ్ టర్మ్ ఉంటది. కొన్ని రకాల కంపెనీస్ ఏముంటాయంటే, మన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కి రిటర్న్స్ ఇస్తారు. కొన్ని కంపెనీస్. అంటే మీరు ఒక రూ. 1000 పెట్టండి. రోజుకి రూ. 5, రూ. 10 ఇస్తామని కంపెనీస్ ఉంటాయి. అట్లాంటి కంపెనీస్‌లో 99.9% కంపెనీస్‌కి ఎత్తిపోతాయి. మాక్సిమం 0.1% కంపెనీస్ మాత్రం ఉంటాయి. అది కూడా రేర్ కేసెస్‌లో ఉంటాయన్నమాట. సో, ఇది అలాంటి కంపెనీ కాదండి. ఇన్వెస్ట్‌మెంట్ బేస్డ్ కంపెనీ కాదండి. ఇంకొకటి ఏందంటే ఇక్కడ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. "అన్న నువ్వు ఇలాగే చెప్తావు అన్న రూ. 599 అన్న అది అసలు ఏమనుకుంటున్నావు అన్న" నువ్వు అనుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఇక్కడ మనకి ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి దాదాపుగా రూ. 11,89,900 కంపెనీ ఎమర్జెన్సీ ఫండ్ వచ్చింది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో మెంబర్‌ని. ఇప్పుడు నేను బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ వాడిని. ఫ్యూచర్ సిల్వర్, డైమండ్, గోల్డ్ ఇలా చాలా ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. సో, నేను వన్స్ ఒక ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత, లేకపోతే ర్యాంక్ అచీవ్ అవ్వకపోయినా, ఇన్ కేస్ నా ఫ్యామిలీలో ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చిందనుకుందాం. ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చిందనుకుందాం ఫైనాన్షియల్ పరంగా. సో, కంపెనీకి మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్‌లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి మన ఫ్యామిలీ యొక్క బాగోగుల కోసం మనకి మళ్ళీ ఆ యొక్క డబ్బులు వెచ్చిస్తుందనమాట. అంటే ఎమర్జెన్సీ ఫండ్‌ని వెచ్చించాల్సిన అవసరం ఆ కంపెనీకి లేదు. కానీ మన కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలీదు కాబట్టి కంపెనీ ప్రాఫిట్‌లో నుంచి ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ని పక్కకు తీస్తుంది. అలా మన ద్వారా సంపాదించిన మనీని మళ్ళీ కంపెనీ మనకే ఖర్చు పెడుతుంది. లిటిల్ బిట్ ప్రాఫిట్ తీసుకుంటూ. ఇక్కడ ఏ కంపెనీ అయినా లాంగ్ టర్మ్‌లో రన్ అవ్వాలంటే ప్రాఫిట్‌లో ఉండాలి. కంపెనీ లాస్‌లో ఉంటే రన్ అవ్వదు. కాబట్టి కంపెనీ ప్రాఫిట్స్‌కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కంపెనీ ప్రాఫిట్‌లోనే ఉంటూ మనకి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఎమర్జెన్సీ ఫండ్ అని కానివ్వండి, అటూట్ బండన్ ఫండ్ కానివ్వండి, రాయల్టీ ఇన్‌కమ్ కానివ్వండి. రాయల్టీ ఇన్‌కమ్ అంటే ఇప్పుడు నేను బ్రోంజ్ ర్యాంక్ రీచ్ అవ్వను కదా! నాకు డైలీ 1% రాయల్టీ వస్తుంది. అది రూ. 3 కానివ్వండి, రూ. 5 కానివ్వండి, రూ. 100 కానివ్వండి, రూ. 1000 కానివ్వండి. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ బిజినెస్ అన్నమాట. అంటే కంపెనీ బిజినెస్ నడుస్తున్నంత కాలం ఎక్కడ బిజినెస్ జరిగినా నేను చేయకపోవచ్చు బిజినెస్. కంపెనీలో ఎక్కడ బిజినెస్ జరిగినా వన్స్ నేను బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే డైలీ 1% రాయల్టీ నాకు ఇస్తుందండి కంపెనీ. నేను కష్టపడకపోయినా. అంటే ఎంత బాగా ప్లాన్ చేసింది కంపెనీ. కాబట్టి డెఫినిట్‌గా సీరియస్‌గా ఉన్నవాళ్ళు రూ. 599 పెట్టగలిగిన వాళ్ళు రూ. 599 పెట్టలేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. అది ఇంకా మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ ఇంకొక ప్రైమ్ కూడా ఉంది దీంట్లో. సూపర్ ప్రైమ్ మెంబర్ అంటారనమాట. రూ. 1199 ఈ రెండింటికి సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ టీమ్ ఇన్‌కమ్ అనేది మారిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ర్యాంక్స్ ఉన్నాయి గదా! మనం ఒక్కొక్క ర్యాంక్ రీచ్ అవుతున్న కొలది మనకు నెలకి దాదాపుగా 3,00,000, 5,00,000 కూడా తీసుకోవచ్చు మనం పని చేయకుండా. రాయల్టీ ఇన్‌కమ్ ద్వారా. ఓకే. అలాగే మంత్లీ బోనస్ ద్వారా తీసుకోవచ్చు. మరి అంతంత డబ్బులు కంపెనీ ఇవ్వాలంటే, కంపెనీ ప్రాఫిట్‌లో ఉండాలి. కంపెనీ ప్రాఫిట్‌లో ఉండాలంటే కంపెనీ ఎక్స్‌పాండ్ అవ్వాలి. కంపెనీ ఎక్స్‌పాండ్ అవ్వాలంటే దానికి కారణం ఎవరవుతారు? మీరు, నేనే అవుతాను. మనమే కదా కంపెనీని ఎక్స్‌పాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మెంబర్‌షిప్ ప్లాన్స్ ఎవరైతే రిఫరల్ చేసుకోవచ్చు. రిఫరల్ సిస్టమ్ ఉంది. 100% రిఫర్ చేయాలని రూల్ లేదు. నచ్చిన వాళ్ళు చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా ఇక్కడ మనకి 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఈ 2 ప్లాన్స్‌కి డిఫరెంట్ ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటాయన్నమాట. బట్ నేను మెయిన్‌లీ సజెస్ట్ చేసేది రూ. 1199కి వెళ్ళిపోండి. మెంబర్‌షిప్ తీసుకోండి. సూపర్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకున్న తర్వాత మనకు ప్రతి సర్వీస్‌కి డబుల్ ఇన్‌కమ్ వస్తుంది. నార్మల్ ఫ్రీ అకౌంట్‌లో వచ్చే రూ. 2, రూపాయి అట్లా కాకుండా మనం మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత మనం చేసే సర్వీసెస్‌లో దానికి 4, 5 రెట్లు ఎక్కువ ఇన్‌కమ్ వస్తుంది. కాబట్టి మెంబర్‌షిప్ తీసుకోవడంలో తప్పే లేదు. కేవలం రూ. 1199. ఆల్రెడీ మీకు రూ. 599 ఫ్రీ సైన్ అప్ బోనస్ వచ్చేసింది. మీకు ఎక్స్‌ట్రా ఖర్చేంత రూ. 500, 600 ఖర్చయింది. ఆ మాత్రం ఖర్చు పెట్టలేమండి మన కంపెనీ కోసం. మన భవిష్యత్తు కోసం సారీ.
అందుకు ఖర్చు పెట్టండి. డెఫినెట్‌గా ఖర్చు పెట్టొచ్చు. ఖర్చు పెట్టమని ఎందుకు అంటున్నానంటే, మనం పాకెట్ నుంచి మనీ తీస్తున్నాం కాబట్టి. అది ఖర్చు పెట్టడం కూడా అవ్వదు. మళ్ళీ మనకే తిరిగొచ్చేస్తుందనమాట. సో, ఈ రకంగా మీరు కంపెనీలో వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇకపోతే రెఫరల్స్ ఏ విధంగా వస్తాయి? ఎన్ని రెఫరల్ చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తుంది? వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. సో, కాబట్టి అవి డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంచాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఒకవేళ మీకు వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా నంబర్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐడీ యాక్టివేషన్ చేసే ముందు నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. నేను మీకు ఐడీ యాక్టివేషన్ ఏ విధంగా చేయాలనేది మీకు వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఆల్రెడీ ఐడీ యాక్టివేషన్ ఏ విధంగా చేయాలి? వర్క్ ఏ విధంగా చేయాలి? సర్వీసెస్‌ని ఏ విధంగా వాడుకోవాలి? ఒక్కొక్క పార్ట్‌లుగా నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఐడీ యాక్టివేషన్ మీద ఆల్రెడీ వీడియో చేసున్నాను. రిఫరల్ సిస్టమ్ మీద కూడా ఆల్రెడీ వీడియో చేసున్నాను. ఆ 2 వీడియోస్ నేను మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను. సీరియస్‌గా ఉన్న వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్‌లో చేయండి. మీరు ఫ్రీయే కదా రిజిస్ట్రేషన్ చెప్పేసి వందల, వేల రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఎటువంటి యూజ్ చేయకపోతే మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, కంపెనీకి ఉపయోగం లేదు. 10, 15 నిమిషాలు టైం బొక్క. సారీ ఇలాగ అన్నాను ఏమనుకోవద్దు. కాబట్టి కష్టపడే వాళ్ళు రండి. పని చేసేవాళ్ళు రండి. పని చేస్తూ డబ్బులు సంపాదించే వాళ్ళు రండి. పని చేయకుండా డబ్బులు సంపాదించాలంటే ముందు పని చేయాలి. అదేంటంటే అంతే. ఇప్పుడు అనిల్ అంబానీ గానివ్వండి, రతన్ టాటా గారు కానివ్వండి, వీళ్ళందరూ ఇంట్లో కూర్చున్న డబ్బులొస్తాయండి. ఎందుకంటే వాళ్ళు ఆ రకమైనటువంటి సర్కిల్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఆ రకంగా వాళ్ళ యొక్క కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మరి మనం అలాంటి ఒక స్టేటస్‌లోకి వెళ్ళాలంటే, మనం ఎంతో కొంత పని చేయాలి. అది మీరు 6 నెలలు పని చేస్తారా? 3 నెలలు పని చేస్తారా? సంవత్సరం పని చేస్తారా? అనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. వన్స్ మీరు ఒక సెర్టైన్ స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత, ఒక సెర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని మీ అండర్‌లో ఆహ్, టీమ్‌ని బిల్డ్ చేసుకున్న తర్వాత, మీరు పని చేయకపోయినా డబ్బులొస్తాయి. అంతే. పని చేయకుండా డబ్బులు సంపాదించాలంటే ముందు పని చేయాలి. ఎన్ని రోజులు పని చేయాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. 1 వీకా, 1 వీకా, 1 ఇయర్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. నేను పర్సనల్‌గా సజెస్ట్ చేసేది గట్టిగా ఒక 3-6 మంత్స్ వర్క్ చేయండి. ఆ తర్వాత మీరు పని చేయకపోయినా మీకు డబ్బులొస్తాయి త్రూ దిస్ కంపెనీ. మరి ఇంకా లేట్ చేయకండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో రెఫరల్ లింక్ ఉంటుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయిపోయిన వెంటనే వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో మీరు ఇమ్మీడియేట్‌గా మెంబర్‌షిప్‌ని యాక్టివేషన్ చేసుకోండి. ఓకే. తర్వాత మళ్ళీ బాధపడతారు. కంపెనీ వదులుకుంటే మాత్రం. బిలీవ్ మీ. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. డెఫినిట్‌గా మీకు నేను రిప్లై ఇస్తాను. దయచేసి నాకు ఎవరు కాల్స్ చేయొద్దు. నేను మీకు కాల్‌కి అటెంప్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే నాకు కొంచెం కాల్స్ ఎక్కువొస్తున్నాయి. ఇప్పటికే నా టీమ్ ఆల్రెడీ 300 ప్లస్ క్రాస్ అయింది. మరి వీళ్ళందరితో నేను మాట్లాడుతూ మళ్ళీ మీతో మాట్లాడాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి నాకు వాట్సాప్ చేయండి. డెఫినిట్‌గా నేను మీకు రిప్లై ఇస్తాను. థాంక్ యూ. అండ్ ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం ఫ్యూచర్‌లో వచ్చేటువంటి బెటర్ ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ కోసం మీరు మిస్ అవ్వకుండా ఉంటే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. జై హింద్.